జైశంకర్ మాస్టర్ చేసిన ఒక ఫోన్ కాల్ ఇవాళ యావత్ అమెరికాను ఉలికి పడేసేలా చేసింది అనేది వార్తలు. అంటే ఈయన ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో. సో ఈయనతో మాట్లాడారు, ఒక ఫోన్ కాల్ చేసి. అంటే న్యూ ఇయర్ విషెస్ అనండి, అలాగే ఫెస్టివల్ విషెస్ ఉంటాయి కదా జనరల్గా. సో ఈ టైంలో మీకు జైశంకర్ గారు కొన్ని కీలకమైన విషయాలు మార్కో రూబియోతో మాట్లాడారు. ఇప్పుడు ఇతను మీకు స్టేట్ సెక్రటరీ కదా, అంటే ఇతను ఒక ఫారిన్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ సెనేటర్స్ ఉంటారు, లా మేకర్స్, వీళ్ళు ప్రతి నెల కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటారు. అంటే అమెరికా యొక్క ఫారిన్ పాలసీ ఎలా ఉంది, దానిని ఒక ఫారిన్ మినిస్టర్ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇది ఆ దేశానికి లాభదాయకంగా ఉందా లేదా, ఇది రిపోర్ట్ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ మీరు ఇవ్వాలి. సో ఇప్పుడు జైశంకర్ గారితో మాట్లాడిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మార్కో రూబియో మీకు ఇలాగ లా మేకర్స్కి ఇచ్చారు. ఈ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ ఎలా ఉన్నాయంటే, డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరును మీరు గమనించవచ్చు. 50% టారిఫ్ అన్నాడు, తరువాత 100%, 500% నేను భారత్పై టారిఫ్ విధిస్తాను, ఇలాగ బెదిరింపులు. సో జైశంకర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఇలాంటి డబల్ స్టాండర్డ్స్ మీరు ఎప్పుడో మీకు ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అంటారు, దానిని అతను వాడుతున్నాడు. ఇవాళ అలాంటివి ఏమీ లేవు. మా దేశము, మా దేశ ప్రజలు, అలాగే మా ప్రధాని యొక్క మూడ్ మీరు గమనించాలి, గమనించి మీరు మాట్లాడాలి. మాకు అమెరికాతో ఎటువంటి పని లేదు, మీరు చూసుకోండి. ఇది చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అంటే స్టాటిస్టిక్స్. జైశంకర్ మాట్లాడుతున్నారు అంటే పూర్తిగా డేటాతో, స్టాటిస్టిక్స్తో. ఈయన మాట్లాడిన తరువాత అటువైపు పిన్ డ్రాప్ సైలెన్సే ఉంటుంది. వాళ్ళు ఎవరు కౌంటర్ అటాక్ అనేది చెయ్యలేరు, వాళ్ళు వాళ్ళ వెర్షనే మాట్లాడలేరు, అలా ఉంటుంది. మీకు ఎంత అక్యూరసీ ఉంటుందంటే, అవునండి మీరు అన్నది కరెక్ట్, మేము ఖచ్చితంగా మాట్లాడతాము అంటారే తప్ప డిస్ప్యూట్ చెయ్యడానికి అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి పనిగట్టుకొని జైశంకర్ గారు మార్కో రూబియోతో ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారు అనుకోండి. మాకు ఇవాళ అమెరికాతో ఈ ట్రేడ్ ఒప్పందం అనేది అక్కర్లేదు. నువ్వేమంటున్నావు, 2030 నాటికి 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక ఆశను చూపించి కావాలనేసే డిలే చేసి 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 ఎక్కడా ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, నిజాయితీ లేదు. మీరు మీ టర్మ్స్లోనే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎదురుగా ఉన్న దేశము ప్రతి ఒక్క విషయాన్ని ఒప్పుకోదు కదా. వాళ్లకు వాళ్ళ దేశము దాని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. దీనిని గమనించకుండా మీరేదో చాలా గొప్ప ఆట ఆడుతున్నాను అనుకున్నారు. ఫైనల్గా మీ అమెరికా ఏ స్థాయిలో నష్టపోతుందో చూడండి. మీకు భారత్ అక్కర్లేదండి, భారత్ను బెదిరిస్తారు. చైనా అక్కర్లేదు, చైనాను బెదిరిస్తారు. అలాగే మీకు అతి ముఖ్యమైన కెనడా, మెక్సికో, బ్రెజిల్, వీళ్ళందరినీ బెదిరిస్తే నువ్వు ఎవరితో వ్యాపారం చేస్తావు? ఓవరాల్గా చూడు, ట్రేడ్ డెఫిషియన్సీ ఉంది అంటున్నావు, కానీ నువ్వు ఇవాళ వ్యాపారమే వద్దు అనుకుంటున్నావు. అంటే నీ సూపర్ మార్కెట్స్లో షెల్ఫ్లంతా ఖాళీగా ఉంటాయి. మా దేశం నుంచి వచ్చే ఏ వస్తువు అక్కడ కనిపించదు. ఒకవేళ కొనాలి అనుకుంటే 2 రేట్లు 3 రేట్లు ఎక్కువ ధర. కాబట్టే ఇవాళ మీ ట్రేడర్స్ ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం భావిస్తున్నారు, మేము ద అన్టచబుల్స్, ఈ మూవీ చూసారా, ఒక మాఫియా డాన్, ఈ యావత్ లా అండ్ ఆర్డర్ నన్ను ఏమీ చెయ్యలేదు, అమెరికా యొక్క చట్టాలు నన్ను ముట్టుకోలేరు అని అనుకుంటాడు. అలాంటి ఒక భ్రమలో ఉంటాడు. కానీ జరిగిందా? సో అలా కాదు. మీరు ద అన్టచబుల్స్ కార్. డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడ తగలాలో తగులుతుంది. అంటే నేను దీన్ని చాలా చాలా ఎలాబొరేట్గా వివరించి చెప్తున్నానండి. అక్కడ డిప్లొమాటిక్ లాంగ్వేజే ఉంటుంది. సో ప్రతిదీ స్టాటిస్టిక్స్, డేటా బట్టే మాట్లాడతారు తప్ప ఇలాంటి వర్ణనలు ఉండవు. కానీ అర్థం అవ్వాలి కదా ఈయన యొక్క ఆ లోతైన ఆలోచన అంటే డీప్ స్టేట్ ఏదో భారత్ను బెదిరించాలి. ఇక్కడ డీప్ స్టేట్ లేదండి. ఇక్కడ ఉన్నదల్లా ఒక సావరిన్ స్టేట్, దట్ ఈస్ ద రిపబ్లిక్ ఆఫ్ భారత్. సో మేము మా అవసరాలకు తగ్గట్టుగానే ప్రతి ఒక్క దేశముతో కూడా ఒప్పందాలు చేసుకుంటాం. మీరు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు కుదరలేదు అంటే మాకు మీతో ట్రేడ్ అనేది అక్కర్లేదు.
ఒకవేళ మేము ఈ వ్యాపారము వద్దు అనుకుంటే ఎవరికి లాభము ఎవరికి నష్టమో చూడండి. మేము అమెరికాను విడిచిపెట్టి యూరోప్ యూనియన్తో వెళ్ళిపోతాం, రష్యాతో వెళ్ళిపోతాం. ఇవాళ మోదీ గారు పార్లమెంటులో శాంతి బిల్ అని అంటారు, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, శాంతి బిల్ అని అంటారు. సో ఈ ప్రాజెక్టు ప్రకారము మీ అమెరికన్స్ ఇవాళ భారత్లోకి వచ్చి వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలనుకున్నారు. ఎనర్జీ సెక్టార్ అనేది రేపు ఫ్యూచర్. కానీ మీరేం చేస్తున్నారు? టారిఫ్స్ అంటున్నారు, మమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు, మా శత్రువులతోనే బేరసారాలు చేస్తున్నారు. ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళతో మమ్మల్ని కంపేర్ చేస్తారా? భారత్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పాకిస్తాన్ అంటే టెర్రరిజం వస్తుంది. ఈ తేడా మీకు తెలియదా? కాబట్టి మీ సెనేటర్స్కి చెప్పండి, ఒక్కసారి కూర్చొని అనాలిసిస్ చెయ్యండి. భారత్తో మీకు వ్యాపారము అంటే ఎలా ఉంటుంది, పాకిస్తాన్తో తీవ్రవాదము అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. డొనాల్డ్ ట్రంప్ టోటల్గా మీకు రాంగ్ డైరెక్షన్లో దేశాన్ని తీసుకువెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు ఒక్కసారి మైక్రోసాఫ్ట్ని అన్నారు అనుకోండి, 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు భారత్లో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఒక హ్యూజ్ ప్రాస్పెక్టస్. ఇండియాలో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు మాకు 100 కోట్లు లాభము. ఇందుకే కదండి ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు అమెజాన్ అన్నారు అనుకోండి, ఏకంగా 35 బిలియన్ అమెరికన్ డాలర్స్. వాళ్ళేం ఊరికే రూపాయి కూడా ఇవ్వరు కదండి. అలాంటిది 35 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో పెట్టుబడులు. గూగుల్ అంటున్నారా 15 బిలియన్ అమెరికన్ డాలర్స్. శాంసంగ్ 1000 కోట్లకు పైగా. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని చూశారనుకోండి, ఇవాళ ఎనర్జీ సెక్టార్ హ్యూజ్ కదా. డేటా సెంటర్కి ఎనర్జీ కావాలి, మీ అమెరికన్ కంపెనీస్ భారత్లోకి రావాలని అనుకుంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? చీప్ పాలిటిక్స్. డొనాల్డ్ ట్రంప్ బెదిరించి మమ్మల్ని లొంగ తీసుకోవాలి అంటే జరిగే పనేనా? ఇవాళ మోడర్న్ సొసైటీలో ఇవన్నీ జరగవండి. ఒకసారి అతనికి చెప్పండి, వినలేదా? మీ సెనేటర్స్కి చెప్పండి, వాళ్ళు వినలేదా? నేరుగా మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ని అంతా కూడా వివరంగా మీ ట్రేడర్స్ ద్వారా జరిపించండి. అప్పుడు కానీ మీ అమెరికా బతికి బట్ట కట్టలేదు. ఇవాళ మీ దేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదు. టూరిజం అనేది టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. మీ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఏ దేశము కూడా అమెరికాతో కలిసి మెలిసి పయనించాలి అనుకోవడం లేదు. జాయింట్ వెంచర్స్ లేవు. ప్రతి వాళ్ళని మీరు భయపెట్టాలని అనుకుంటున్నారు, యుద్ధాలు అంటున్నారు. ఇది సరైన వ్యవహారం కాదు. అంటే 2026లో భారత్ ఏం చెయ్యబోతుంది? అది ఎనర్జీ సెక్టార్ అనండి, వ్యాపారాలండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనండి, మేము ఇది చెయ్యబోతున్నాం. ఇందులో అమెరికా ఉందా లేదా? వెంటనే ట్రంప్ గారు ఏమన్నారు? ఈ క్వాడ్ సబ్మిట్ కోసం నేను భారత్ వస్తున్నాను, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ, మోదీ నా ఇన్ని చెప్తావు కదా, నీ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? నెక్స్ట్ డే నువ్వు టారిఫ్ అంటావు. అంటే మతి స్థిమితము లేని ఒక నాయకుడిని పెట్టుకొని మీరు ఇంత పెద్ద దేశాన్ని రన్ చేయాలనుకుంటే అది ఎంత పెద్ద పొరపాటు. సో ఇదంతా జయశంకర్ గారు వివరంగా 2026లో ఏం జరగబోతుంది, అమెరికా ఏంటి, భారత్ ఏంటి, చైనా ఏమిటి, ఈ గ్లోబల్ సినారియోలో అంటే మల్టీపోలార్ వరల్డ్ అని అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమేమి చెయ్యబోతున్నారు, దీని మీద నీకు అవగాహన లేదు అనుకో, నువ్వు పూర్తిగా నష్టపోతావు. నువ్వు కాదు, అమెరికా ప్రజలు వాళ్ళు మేలుకోవాలి. మీ యొక్క న్యాయస్థానము, మీ జడ్జిలు, మీ సెనేటర్స్, మీ లా మేకర్స్ ఇవాళ మా దేశాన్ని ఎలా కాపాడాలని ఒక ప్రణాళిక ఉంటే అమెరికా బతుకుతుంది. లేదా డొనాల్డ్ ట్రంప్తో కలిసి అమెరికా కూడా మునిగిపోతుంది. ఇది ఇందులో సారాంశము. జయశంకర్ గారు ఒక ఫోన్ కాల్ ఒక 40 నిమిషాల పాటు వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్తో మాట్లాడారు అంటే మీకు యావత్ అమెరికాలో ఏం జరగబోతుందో ఆయన చెప్పగలడు. అంత పరిజ్ఞానం ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. అలాంటి భవిష్యత్తును ఆలోచించగలిగే ఒక మహానాయకుడు జయశంకర్. ఆయన అమెరికాకు ఇచ్చిన సలహా వాళ్ళు పాటిస్తారో అనుకుంటున్నారు, పాటించరు అనుకుంటున్నారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.